అందరికీ నమస్తే. నేను మేము రోజు విసిగించే రాజు ఈ ఆనందరాజు. నేడు నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠిక గురించి తెలుసుకుందాం. ఈ రోజున భారత రాజ్యాంగ ప్రవేశిక లేదా పీఠిక ప్రియాంబల్, ద హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చదువుతాము. మనసు పెట్టి చదివితే మనిషి ధర్మం అంటే ఏమిటో ఆ ఒక్క పూట, ఈ పూట జీవితాంతం గుర్తుండే ఒక పాఠంలా బోధిస్తుంది. ధర్మం అంటే సత్యాన్ని దాచకపోవడం. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా ధర్మం ధర్మమే, అది సత్యాన్ని చెప్పడమే. అదే రాజ్యాంగ ధర్మం. రాజ్యాంగ పీఠికలో భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. రాజ్యాంగ పీఠికలో భారతదేశం సర్వసత్తాక అంటే అంతర్జాతీయంగా స్వతంత్ర దేశం. సామ్యవాద, ఈ దేశంలో ఉండే వనరులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కాకుండా సామూహికంగా నియంత్రించబడాలి. లౌకిక, మతపరమైన అంశాల నుండి రాజకీయ సామాజిక అంశాలను వేరు చేయడం, అన్ని మతాలకు సమాన గౌరవం ఇవ్వడం, ఏ మతానికి రాజ్య మద్దతు ఇవ్వకపోవడం. ప్రజాస్వామ్య, పౌరులకే పాలకులను ఎన్నుకునే హక్కు మరియు అవసరమైతే వారిని మార్చగల హక్కు ఉండుట. గణతంత్ర రాజ్యం, రిపబ్లిక్, దేశం ప్రజలందరి సొత్తు. రాజ్యాంగం ద్వారా పాలన జరిగే దేశం గణతంత్ర రాజ్యం. ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వేచ్ఛ, సమాన స్వేచ్ఛ. హోదా లేదా అంతస్తులోనూ అవకాశములలోనూ సమానత్వం, వ్యక్తి గౌరవ సంరక్షణ. వీటన్నిటినీ నేటి బాలలు మొదలు సీనియర్ సిటిజన్ వరకు తెలుసుకొని ఆచరిస్తూ ఒక మంచి భారతీయ పౌరుడిగా మెలుగుదాం. భారతదేశ అభివృద్ధితో వెలుగుదాం. ఒక మంచి భారతీయ పౌరుడిగా మెలుగుదాం. భారతదేశ అభివృద్ధిలో వెలుగుదాం. రాజ్యాంగ త్రిమూర్తులు: న్యాయం, సత్యం, సమానత్వం. రాజ్యాంగ త్రిమూర్తులు న్యాయం, సత్యం, సమానత్వం. రాజ్యాంగం శాసనాల సమాహార గ్రంథం. అది చూపేది భారతీయులకు సన్మార్గం. బట్ దేశాన్ని మార్చేది శాసనాలు కాదు, ఆ శాసనాలను పాటించే మనుషులు. దేశాన్ని మార్చేది శాసనాలు కాదు, ఆ శాసనాలను పాటించే మనుషులు. దేశాభివృద్ధి జరగాలంటే హక్కులను రక్షించుకుంటూ విధులను బాధ్యతగా నిర్వహించుకునే పౌరులు కావాలి. ఫైట్ ఫర్ రైట్, అట్ ద సేమ్ టైం బీ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. హక్కులు అడగాలి, బాధ్యతగా నడవాలి. We are the people. We are the strength of India. I am a responsible citizen. I follow truth. I follow justice. I follow our constitution. ప్రతి ఒక్కరము అనుకోవాలి. క్రమశిక్షణ కలిగి స్వేచ్ఛను పొందు. క్రమశిక్షణ కలిగి స్వేచ్ఛను పొందు. గెట్ ఫ్రీడమ్
విత్ డిసిప్లైన్. రాజ్యాంగ పీఠిక ద్వారా గ్రహించిన అంశాలతో ప్రతి ఒక్కరం ఈ క్రింది విధంగా ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతిజ్ఞ: నేను బాధ్యత గల భారతీయుడిను, రాజ్యాంగ హక్కులు గర్వంగా పొందుతూ విధిగా విధులను పాటిస్తాను, సమానత్వమే నిజమైన దేశభక్తి అని నమ్ముతూ క్రమశిక్షణతోనే స్వేచ్ఛ అనే మన రాజ్యాంగం చూపిన న్యాయం, సత్యం, సమానత్వ భావాల మార్గంలో నడుస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరం చేద్దాం. అలా ప్రయత్నిద్దాం, ప్రగతి సాధిద్దాం, ప్రగతి చూద్దాం, ప్రగతి ప్రపంచానికి చూపిద్దాం. మేము ఎల్లప్పుడూ విసిగిస్తూ ఆనందించే మీ ఆనందం ఈ ఆనందం. అందుకే ధన్యవాదాలు. నమస్తే.